హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మారం వెనిలా ఛానల్. లెట్స్ గో. ఇంకో కొత్త రకం వెరైటీ టిఫిన్తో మీ ముందుకు వచ్చాం. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? సాంబార్తో కొత్త రకంగా చేస్తున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి 1.5 కప్పు సాంబార్ అయితే 1.5 కప్పు గోధుమ పిండి అలా వేసుకొని దానితో టేస్టీగా పొంగనాలు చేసుకుందాం. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇళ్ళల్లో మధ్యాహ్నం పూట మిగిలిన సాంబార్ని కింద పడేసి వేస్టేజ్ చేస్తుంటారు కదా, ఆ వేస్టేజ్ కాకుండా ఇలా పొంగనాల రూపంలో కూడా వేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ దాంట్లో దినుసులు అవన్నీ కలిసిన సాంబార్ కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇవి ఒక్కటే కాకుండా ఇంకొక వెరైటీ ఏంటంటే అవి ఇడ్లీ పిండి పొంగనాలు. ఇవి ఇడ్లీ పిండితో కూడా ఏ పిండి కలపాల్సిన అవసరం లేకుండా ఇలా పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇడ్లీ పిండితో. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. అయితే ఇది వచ్చేసి పల్లి చట్నీ కాదండి, కొబ్బరి చట్నీ. సాంబార్ పొంగనాలు, ఇడ్లీ పిండి పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి.